ఐ వాంట్ టు ఇన్వెస్ట్ మనీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, ప్లీజ్ ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ ద సేమ్. ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సార్. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ మనం మంచి ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే 30%, 40%, 100% ఈ రకంగా కూడా రిటర్న్స్ ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని ఫండ్స్ ఉన్నాయి లాస్ట్ 1 year గా చూసుకున్నట్లయితే 100%, 140% ఈ రకంగా రిటర్న్స్ ని జనరేట్ చేస్తున్నాయి. ఎందుకంటే 1 year బ్యాక్ లాక్డౌన్ పడింది. లాక్డౌన్ పడినప్పుడు ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ ఎన్ఏవి అనేది డౌన్ అయింది. అదేవిధంగా స్టాక్ మార్కెట్ షేర్ ప్రైస్ కూడా డౌన్ అయినాయి అనమాట. సో ఆ కారణం చేత మళ్ళీ ఎకానమీ పుంజుకోవడం వలన బాగా గ్రో అయినాయి కాబట్టి ఆ గ్రోత్ ని రిటర్న్ గా చూపిస్తున్నారు. సో లాస్ట్ 1 year గా చూసుకున్నట్లయితే ఎక్కువనే, లాస్ట్ 5-10 years గా చూసుకున్నట్లయితే కాస్త తక్కువనే రిటర్న్స్. ఎందుకంటే మధ్యలో ఈ కరోనా వచ్చింది కదా, అలాంటప్పుడు బాగా లాస్ వచ్చినాయి అనమాట. అందుకని చెప్పి రిటర్న్స్ పర్సెంటేజ్ అనేది కాస్త డౌన్ అయింది. సో నేనేం చెప్తానంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇదే కరెక్ట్ టైం అండి. సో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే చాలా యాప్స్ ఉన్నాయి, యూజర్ ఫ్రెండ్లీ యాప్స్ వచ్చేసినాయి ఈ మధ్య కాలంలో. గ్రో కావచ్చు, పేటిఎం మనీ కావచ్చు, అప్స్టాక్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో మనం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒకసారి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని చూడండి, గ్రో కానీ పేటిఎం మనీ కానీ మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం మంచి ఫండ్స్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. 100లో ఉంటాయి ఫండ్స్. యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ అంటారు, అదేవిధంగా ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ అంటారు, అండ్ దాంతో పాటు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ క్లాస్ ఫండ్ అంటారు. ఇలా చాలా ఉంటాయి అనమాట. మనం మంచి ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకొని దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. చూడండి, ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ముఖ్యంగా చెప్పాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉన్నాయి. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మనం ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసామో ఫండ్ మేనేజర్ అని చెప్పి ఒక వ్యక్తి ఉంటారు అనమాట. మీ మధ్యలో స్టాక్ మార్కెట్ మిడిల్లో ఫండ్ మేనేజర్ అని చెప్పి ఒక వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తి బాగా ఎక్స్పర్ట్, అతనికి ప్రతి ఒక్క దాని గురించి తెలుసు కాబట్టి అతను ఏం చేస్తారంటే మీలాగా నాలాగా ఎవరెవరైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టారో ఆ డబ్బుని పూల్ చేసి ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఈక్విటీ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ లో ఆ డబ్బులో ఎక్కువ శాతాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు అనమాట. అంటే ఎలాంటి కంపెనీస్ లో అంటే ఇన్ కేస్ మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోనే లార్జ్ క్యాప్ ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. స్మాల్ క్యాప్ అయితే స్మాల్ క్యాప్ స్టాక్స్ లో, మిడ్ క్యాప్ అయితే మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాడు. సో మీరు నన్ను అడగొచ్చు, ఈ మ్యూచువల్ ఫండ్స్ లో వేటికి ఎక్కువగా రిటర్న్స్ వస్తాయని అడగొచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కి ఎక్కువగా రిటర్న్స్ వస్తాయి. అదేవిధంగా రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట దానిలో. అది కూడా గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. అండ్ ఇంకొక విషయం గురించి చెప్పాలంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఫండ్ మేనేజర్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఎక్కువగా పెట్టుబడి పెడుతుంటాడు. డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే గవర్నమెంట్ బాండ్స్ కావచ్చు, సెక్యూరిటీస్ కావచ్చు, ట్రెజరీ బిల్స్ కావచ్చు, అండ్ ఇంకా ఉన్నాయిలేండి కంపెనీ పేపర్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి మనకి లాస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అదేవిధంగా రిటర్న్స్ కూడా చాలా ఎక్కువ ఉండవు అనమాట. బ్యాలెన్స్ అంటే 50% వచ్చేసి ఈక్విటీలో, 50% వచ్చేసి డెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాడు. లిక్విడ్ అంటే సో ఆ ఫండ్స్ ఏంటంటే ఆ ఫండ్స్ లో అమౌంట్ ఏంటంటే మనం ఆన్ ది స్పాట్ తీసుకోవచ్చు. 7 రోజుల తర్వాత నుంచి ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇదనమాట. ఈ రకంగా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయండి. మీరు నాలెడ్జ్ లేకుండా అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మీరు నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి. నాలెడ్జ్ పొందాలంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ లో సెపరేట్ గా కోర్స్ ఉందండి మ్యూచువల్ ఫండ్స్ గురించి. ఖచ్చితంగా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్ కోర్స్ ని చూసి మీకు క్లారిటీ తెచ్చుకున్న తర్వాతే, మీరు బాగా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను.